ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంతో జ్ఞాపకార్థ నామంతో మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యముగా ప్రతి బుధవారము కుటుంబ ప్రార్థన ఉంటుంది కాబట్టి అలాగనే ప్రతి కుటుంబము వారము అలాగనే జరిపించుకుంటూ వస్తుంది. చివరి గృహం అలాగని చెప్పి నేనేం చేశానంటే కుటుంబానికి సంబంధమైనటువంటి వాక్య భాగాలను సిద్ధపరచుకుంటూ ఉన్నాను. అకస్మాత్తుగా నాకు ఫోన్ వచ్చింది. మరి ఈ మాసంలో మరి మన యొక్క విశ్రాంతమ్మ గారు రాబేటయ్య గారి యొక్క జ్ఞాపకార్థ కూడికలు ఉన్నాయి కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈ దినమే అది జరిపించుకుందామన్నప్పుడు నేను చాలా సంతోషించాను. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క చిత్తము మనుషులకు అర్థం కాదు. మనం ఎంత అర్థం చేసుకోవాలన్నా అర్థం కావు. కాబట్టి ఈ సమయం ముందు దానికి సంబంధమైనటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మొదటి తెస్సలోనికల రాసినటువంటి పత్రిక మనకందరికి బాగా తెలిసిన వాక్యం 13వ వాక్యాన్ని చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదని అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి లేఖ రాస్తూ ఉన్నాడు. ఈ తెస్సలోనిక సంఘానికి ఈ వాక్య భాగాన్ని రాయడానికి గల కారణాలు ఏమై ఉన్నాయో ఏసియా మైనర్లో ఆయన కన్నులారా ఒక దృశ్యాన్ని చూశాడు. ఏమిటి ఆ కన్నులారా ఆయన చూసినటువంటి దృశ్యము అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 33 నుండి 35 వచనాలు మనం చదువుదాం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీరు విడిచెను. సర్వసాధారణంగా మానవునికి కలిగినటువంటి ఒక దుఃఖకరమైనటువంటి సంఘటనను చూసి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన కూడా కన్నీరు కార్చి ఏడ్చాడు. ఇది ఈ దృశ్యాన్ని కనులారా చూసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు. సహోదరులారా, మీరు నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ లేనటువంటి వారు దుఃఖపడతారు. మీకు నిరీక్షణ ఉంది కదా, మీరు నిరీక్షణ కలిగి మీరు ఉండండి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ మాట ఆయన మాట్లాడవలసి వచ్చింది? నిరీక్షణ మనకందరికి నిరీక్షణ ఉంది కదా. ఏం నిరీక్షణ ఉంది మనకందరికి? క్రైస్తవునికి ఏం నిరీక్షణ ఉంది? మనము చనిపోయినా తిరిగి లేస్తాము. ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూతలతోనూ అగ్ని జ్వాలలతో ఆయన ఈ లోకానికి రానయ్యనున్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మృతులందరూ కూడా లేపబడతారన్న నిరీక్షణ ప్రతి క్రైస్తవునికి ఉంది. ఈ దినమందు మన పితరులు మన మధ్య లేకపోయినా, మన పూర్వీకులు మన మధ్య లేకపోయినా, వారి జ్ఞాపకార్థాలు మన మధ్యలో వారు విడిచిపెట్టి వెళ్ళారు. మరి రాబేటయ్య గారి గురించి నాకు ఎక్కువగా తెలియదు. మరి నేను ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అమ్మగారు ఒక్కరే ఉన్నారు. ఆమెకు సేవకులన్నా మందిరం అన్నా చాలా మక్కువ. నాకు తెలిసిన కాడికి ఆమెలో ఉండేటటువంటి ఒక గుణాన్ని నేను కనిపెట్టాను. ఏమిటంటే విశ్వాసం కలిగినటువంటిది, చాలా విశ్వాసం కలిగినటువంటిది. ఎందుకు ఆమె విశ్వాసము కలిగి ఉన్నదని నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఆమె అనారోగ్యంలో ఉండి మంచంలో ఉంది. నేను సంఘము ముగించుకొని ప్రార్థన చేయడానికి వచ్చి ఆమెకు ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేటప్పుడు, అయ్యా ఆగో,
వెళ్ళొద్దు, ఆగు అని చెప్పి ఆమె కానుక ఇచ్చి పంపించేది. వచ్చినప్పుడల్లా పని చేసేది. నేను అనుకునేనమ్మా, నువ్వు పరిస్థితులు ఉన్నావు, ఇప్పుడు మీరు కానుక ఇవ్వకపోతే ఏమవుతుందమ్మా అని చెప్పేసి అనంట. కాదు, దైవ సేవకుని ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో ఇంటికి వచ్చిన వారిని పంపించొద్దయా అని చెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నది ఆమె. అప్పుడు ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. దేవుని కృప వల్ల ఆపరేషన్ సక్సెస్ అయింది, తిరిగి వచ్చింది. చక్కగా 1 సంవత్సరం పాటు మంచిగా ఉండేది. ఆ తర్వాత ఆమె మళ్ళా అనారోగ్యానికి గురి కావడం జరిగింది. ఆమెను మరి ఆమె యొక్క భర్త అయినటువంటి రాబర్ట్ గారు ఈ గ్రామానికి చేసినటువంటి ఉపకారము, మేలులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అలాంటి దానిని మనం జ్ఞాపకం చేసుకొని, వాక్య ఆధారాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్ ప్రకారంగా నిరీక్షణ కలిగిన వారు ఎలా ఉంటారో 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 2 భక్తులు స్పష్టంగా చెప్తున్నారు. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వాక్యం నుండి 27 వచనాల వరకు మనం చదువుదాం. అయితే నా విమోచకుడు సజీవుడని, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుతును. బాగా గమనించండి, మాటలు గమనించండి. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో ఏమంటున్నాడు, నేను లేతును, దేవుని చూచిదను, నా మటుకు నేనే చూస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడో భక్తుడు చెప్తున్నాడు. ఈ మట్టి దేహములో మట్టిలో కలిసినప్పటికీ కూడా నేను అక్షయమైనటువంటి శరీరమును నేను ధరించుకుంటాను. ఏదో ఒక దినం ముందు తప్పనిసరిగా నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నేను చూస్తానన్నటువంటి నిరీక్షణ ఈ దైవజనుడైనటువంటి యోబుకు ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అట్టి నిరీక్షణ మనము కూడా కలిగి ఉండాలి. ఏదో ఒక దినం ముందు, ఈ రోజు లేకపోయినా రేపు తప్పనిసరిగా మనము వెళ్ళిపోయినా మనము చేసేటటువంటి ప్రార్థనలు భూమి మీద ఉండి అవి కార్యాలు జరిగిస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మనము చనిపోయినా మనం చేసిన సేవ కానీ మనము చేసినటువంటి ప్రార్థనలు వాటికి మరణము లేదు. అవి కార్యరూపము దాల్చి ఎవరో ఒకరి ద్వారా కార్యాలు జరిగిస్తూ వస్తాయి. యోబు భక్తుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను చనిపోయినాను, నా శరీరము చీకిపోయినను, నేను మరల లేతును, నేను చూస్తాను ఆయన నన్ను అనేటటువంటి నిరీక్షణ ఆయన కలగజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా, దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఒక నిరీక్షణ కలిగి ఉండాలా. ఏమి నిరీక్షణ కలిగి ఉండాలా? నిద్రించుతున్న వారిని గురించి మనం ఏం పడద్దు, సంతోషించాలా. మనము మరణించకపోతే ఒక సీక్రెట్ ఏంటంటే, మనము మరణించకపోతే యేసుని చూడలేము. చాలా మంది చెప్తారు, నేను యేసుని చూశాను, చూడలేము. ఎందుకు చూడలేము? యేసుని చెప్పండి. ఈ దేహము ఏ దేహము? ఇది పాపదేహము, జన్మ పాపముల కర్మ పాపముల చేత నింపబడినటువంటి దేహము. ఈ దేహాన్ని ధరించుకున్నటువంటి మనము యేసుని చూడలేము. మోషే అలనాడు అదే దేహము కలిగి ఉన్నాడు కాబట్టి, నీవు నన్ను చూడలేవు నాయనా, ఏ మనుషుడు నన్ను చూడలేడు. ఒకవేళ చూసిన మనుషుడు బ్రతకడని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. యేసుని చూడాలంటే ప్రతి ఒక్కరు ఏమైపోవాలంటే ఈ లోకమును మరణించాల. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఇష్టమో? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఎన్ని సంవత్సరాలు ఉంటావు? గ్యారెంటీ ఉందా మనకు? ఒక వస్తువు కొంటే వాడేమంటాడు, 1 సంవత్సరం గ్యారెంటీ ఇస్తాను. 1 సంవత్సరంలో అది పాడైతే ఏం చేస్తాడు వాడు? తీసుకొని మా దగ్గర మిక్సీ 5 సంవత్సరాల గ్యారెంటీ.
ఒక మిక్సీ కొంటే వాడు ఏం చేశాడు, 5 సంవత్సరాలు గ్యారంటీ కార్డు రాసి ఇచ్చాడు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు రిపేర్ వచ్చినా వాడు తిరిగి చేసిస్తాడు. కానీ మనిషికి గ్యారంటీ లేదు. చేవెలలో బయలుదేరి 5:30, 5:50కి బస్సు బయలుదేరితే ఆ బయలుదేరినటువంటి అరగంటలోనే యాక్సిడెంట్ అయింది. వాళ్ళు కూడా అనుకున్నారు మేము చనిపోము అని, వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఏమైంది, మృత్యువు అని. నోరు తెరిచి చెప్పండి అమ్మా. మీరు మాట్లాడితే నేను మాట్లాడతాను, మీరు మౌనంగా ఉంటే నేనేం మాట్లాడతాను? ఏమైంది చెప్పండి. అందుకే కాబట్టి మరణానికి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? సంసిద్ధంగా ఉండాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు మరణాన్ని జయించేవాడే కానీ మరణపు ముందు ఓడిపోయేటటువంటి వాడు క్రైస్తవుడు కాదు. బాగా గుర్తు పెట్టుకోండి. అందుకే భక్తుడు అంటాడు, నేను చనిపోయినా, నా శరీరం చీకిపోయి మట్టిలో కలిసిపోయినా నేను చూతును, నేను మట్టికే నా దేవుని నేను చూస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే విధంగా ఇంకొక భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు ఏమంటాడో చూద్దాం. కీర్తన గ్రంథము 17వ అధ్యాయము 15వ వాక్యము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసివెను. నేను మేలుకొనినప్పుడు, అంటే ఏమైనా నిద్రించాడు అని అర్థం. ఒక మనిషి మేలుకొన్నాడు అంటే అంతకు ముందు ఏం చేశాడు? నిద్రపోతున్నాడు. అయినా నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనమును నా ఆశ తీర్చుకుంటాను. ఈ రూపాన్ని చూసిన ఆశ తీర్చుకుంటానయ్యా. నీ ముఖం చూస్తే చాలు. పేతురు, యోహాను కూడా అదే మాట అన్నారు. రూపాంతరము అనుభవంలోనికి వెళ్ళి యేసు ప్రభు రూపాంతరం పొందిన తర్వాత అక్కడ మోసే, ఏలియా కనబడ్డప్పుడు ఏం చేశారో, అయ్యా మీరు ఇక్కడనే ఉండండి, మీ కొరకు ఒక పర్ణశాలలు కట్టేస్తాం ఇక్కడనే. ఒక విధంగా ఆ విధంగా అయితే కట్టుంటే ఈ రోజున ఏమయ్యేదో. నేను తప్పనిసరిగా నేను చూస్తాను. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయినటువంటి యెషయా ఏమంటున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వాక్యం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం చెప్పండి. మృతులైన నీ వారు అంటే ఎవరు? మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని వేరుపాటు జీవితము జీవిస్తూ పరిశుద్ధ ఆత్మ అనుభవములో నడిపింపబడుచు ఉండేటటువంటి వారు ఎవరంటే రక్షణ పొందినటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మృతులైన నీ వారు అంటే ఎవరు? రక్షణ పొందినటువంటి వారు. ఏమవుతారట? ఏమవుతారు? చదువుతారు. బ్రతుకుదురు. నా వారి శవములు సజీవమగును. అందుకనడు మట్టిలో పడి ఉన్న వాళ్ళారా మేలుకొని సంతోషించండి. ఇప్పుడు మనం సంతోషించాలా? ఒకనా ఒక దినమందు మనకంటే ముందుగా కొనుక్కోబడ్డటువంటి విశ్రాంతమ్మను రాబేటయ్య గారిని మనం కళ్ళారా చూస్తాం. ఎక్కడ చూస్తాము? ఎక్కడ చూస్తాము? ఎంతమందికి నిరీక్షణ ఉందో చేతులు ఎత్తండి ఒకసారి. తప్పనిసరిగా మనం చూస్తాం. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. ఒక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వాక్యము చదువుదాం. మరియు సమాధులలో నిద్రించుచున్న అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమునకు, కొందరు నిత్య నరకమునకు
నడిపించబడుటకు లేపబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీరిరువురు కూడా ఏం చేయబడతారంటే, కొంతమంది గొర్రెలు, కొంతమంది మేకలు. ఆ ధవల సింహాసనం ఎదురు నిలబడ్డప్పుడు కుడి వైపున ఏముంటాయి? గొర్రెలుంటాయి, ఎడమ వైపున మేకలుంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విశ్వాస జీవితంలో రెండిట్లో ఏవో నువ్వే తేల్చుకో. ఈ చక్కటి సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు భక్తులు చెప్తున్నారు, తప్పనిసరిగా మేము దేవుని చూస్తాము. అదే నిరీక్షణ కలిగి మనము కూడా దేవుని చూస్తామన్నటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వాక్యం. నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడవు. దేవునికి స్తోత్రం చెప్పండి. విత్తనము భూమిలో విత్తిన తర్వాత ఏం కావాలా? చనిపోవాలా. చనిపోతే ఏమవుతుంది? అది మొలకెత్తుతుంది, నవీన స్వభావాన్ని ధరించుకుంటుంది. కాబట్టి మానవుడు ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతికినా, అందుకే ఆదిలోనే చెప్పాడు, తినకూడదన్న ఈ ఫలములను నువ్వు తినేదవు గనుక నువ్వు నిశ్చయముగా సత్యదవు. ఎక్కడ తెచ్చారు? ఆత్మీయతలో చనిపోయారు. మరణం అన్నది ప్రారంభమైంది, లేకుంటే మానవునికి మరణము భూమిలో విత్తబడ్డటువంటి విత్తనమును పోలిన వారమైనటువంటి మనము నూతన నవీన స్వభావాన్ని ధరించుకొని, అక్షయతను ధరించుకొని ప్రభు సముఖములో మనము చేర్చబడాలంటే మనము తప్పనిసరిగా ఏమైపోవాలట? చనిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్త శరీరము ధరించాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు సమాధిలోనికి వెళ్ళాలి. ఒకటి తల్లి గర్భము భూమి మీద ఉన్నప్పుడు మనిషికి జన్మనిచ్చింది ఎవరు? తర్వాత చేర్చుకునేది ఎవరు? భూగర్భము. చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో ఒకసారి ప్రశ్న వేసుకోవాలా, ఈ లోకములో నేను ఎందుకు పుట్టాను? ఇప్పుడు ఒక క్షణం మీరు వేసుకోండి, నేను ఎందుకు పుట్టాను అంటే నీ వద్ద నుండి ఏం సమాధానం వస్తుంది? మనిషిగా ఈ లోకములో పుట్టాము, ఆ తర్వాత పెరిగాము, చదువుకున్నాము, పెళ్లి చేసుకున్నాము, బిడ్డలుగా కన్నాము, ఉద్యోగం చేశాము, సంపాదించుకున్నాము, తిన్నాము, త్రాగాము. ఈ ప్రశ్నలే మన జీవితంలో మనకు ముందుకు వస్తాయి, కానీ అసలు ప్రశ్నలు మర్చిపోతాం. ఇది సందర్భము కాదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళడం లేదు. కాబట్టి ఏమి కావాలంట? ఓ అవివేకి, నీవు విత్తనది చచ్చితేనే గాని బ్రతికించబడవు అన్నాడు. ఈ కార్యాలన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? ఏ సందర్భంలో జరుగుతాయి? మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆర్భాటముతోను ప్రధాన దూతలతోను ఎప్పుడంట? పరలోకము నుండి దేవుడి లోకానికి దిగి వచ్చినప్పుడు 100 సంవత్సరాలకు ముందు చనిపోయినటువంటి విశ్వాసులందరూ కూడా లేపబడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. వారు ఒక మహా సైన్యముగా లేపబడతారు. ఆ తర్వాత అందరూ కూడా ఒకరినొకరు చూసుకుంటారు. ప్రకటన గ్రంథములో ఒక చాలా చక్కని మాట చెప్పాడు. 20వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుతాం.
ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులుగా ఉందరు. ఇట్టి వారి మీద రెండో మరణమునకు అధికారము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత జడ్జిమెంట్ జరుగుతుంది. జడ్జిమెంట్ తర్వాత మొదటి పునరుద్ధాన దినమందు ఆ సమయంలో ఎవరైతే లేపబడతారో వారికి ఏమి లేదంట, రెండవ మరణము లేదు, వారికి శిక్ష లేదు. వారు ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారని చెప్పి ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, ఈ శ్రేష్టమైన మంచి సమయములో మనం ఒక నిరీక్షణ కలిగి ఉందాం. ఈ లోకము అశాశ్వతమైనటువంటిది. మన జీవితం ఒక నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో, ఎలాంటి పరిస్థితుల్లో పగిలిపోతుందో మనకు తెలియదు. మనము జీవించి ఉండగానే, ప్రభువు అక్కడ సమీపముగా ఉండగానే ఒక నిరీక్షణ కలిగి ఆయన కొరకు మనం ఎదురు చూసి బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు? మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుమా. ఏమొచ్చిందంటే ఆయనకు మరణకాలము సమీపించినప్పుడు సొలొమోను అందరినీ పిలిపించి ఏమంటున్నాడు? ఎవరు పోతున్నారటమ్మా? లోకులంతా పోవలసిన మార్గములో నేను పోవుచున్నాను. మీరు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవాను అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గముల నడుమని చెప్పి ఉపదేశం చేశాడు. నా సమయం ఆసన్నమైంది. నా కుమారుడా సొలొమోనా, జీవము కలిగిన దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి ఆయన ఆజ్ఞలను కట్టడలను పాటిస్తూ నిబంధనలు గైకొంటూ ఆ మార్గములో జీవించు అని చెప్పి ఆయన ఉపదేశం చేశారు. అదే ప్రకారంగా మన పితరులు కూడా మనకు ఉపదేశం చేసి ఉండొచ్చు. మన పితరులు విడిచి వెళ్ళినటువంటి కార్యాలు ఎన్నో ఉండొచ్చు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనం ఏం చేయాలంటే ఆ కార్యాన్ని సంపూర్ణముగా చేయాలి. ఆ కార్యాన్ని మనం సంపూర్ణం చేయాలంటే మనం ఏమి కలిగి ఉండాలా? దేవుని యొక్క కట్టడలను, నిబంధనలను, ఆజ్ఞలను గైకొన్న వారముగా మనం ఉండాలా. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 32వ వాక్యం. 14వ అధ్యాయం సామెతలు 14:32. అపాయము రాగా భక్తిహీనులు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనను ఎరిగి భూలోకములో మంచి కార్యములు చేసి అందరి చేత మంచి అనిపించుకొని లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారికి ఆశ్రయము కలదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ్రయములో వారు నెమ్మదిగా ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక మనము కూడా ఏం కలిగి ఉన్నప్పుడు మూలవాక్యం చదవండి మరొకసారి. అందరు చదవండి. చదవగలిగిన అందరూ కూడా చదవండి. సహోదరులారా, ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము ఎవరిని గురించి? నిద్రించుకున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదన్నాడు. మీకు అన్ని తెలుసు, కానీ నిద్రించిన వారు ఒకనా ఒక దినమందు లేస్తారన్న సత్యాన్ని మీరు గ్రహించి మీ దుఃఖమును మీరు సంతోషకరముగా మార్చుకున్నాడని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మార్వాడీస్ ఉన్నారు, గుజరాతీ. వీళ్ళు గుజరాతీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? బిడ్డ పుట్టినప్పుడు ఏడుస్తారంట. ఆమె కాన్పుకై స్త్రీని తీసుకొని వెళ్ళినప్పుడు
ఆ పుట్టినటువంటి బిడ్డ దొంగ ఇద్దో దొర ఇద్దో అని చెప్పి కుటుంబం అంతా ఏడుస్తారట. మరి ఎప్పుడు నవ్వుతారు? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ గ్రామానికి అంతా మిఠాయి పంచుతారు. అనాథాశ్రమాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు అన్నదానాలు చేస్తారు. అవన్నీ చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి కార్యం చేస్తారు. వాళ్ళ పద్ధతులు చూడు ఎలా ఉన్నాయో. పుట్టినప్పుడు ఏం చేస్తారట? ఎలాంటి వాడు పుడతాడు? ఒక చెడ్డ పేరు తెచ్చేటోడు పుడతాడు, మంచి పేరు తెచ్చేటోడు పుడతాడు అని చెప్పేసి కన్నీరు కార్చి ఏడుస్తారు వాళ్ళు. కానీ మనిషి మరణిస్తే సంతోషిస్తారంట. అదే విధంగా మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆ బాట, ఆ మార్గము మరలా మనకు మన ఎదుట ఉంచబడిందని మనం ఏం చేయాలా? సంతోషించాలా. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మరియమ్మ గారు ప్రార్థన చేస్తారు.